Hi everyone, welcome to eVidya Bag channel. In today's session, we will discuss about forms of verbs. Forms of verbs. Okay, అంటే ఏంటి? క్రియా రూపాలు. ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకు క్రియాలు అనేది? verb అంటే మనకు తెలుసు, క్రియ అనేది మనకు తెలుసు. సో ఫార్మ్స్ అంటే ఏంటి? ఫార్మ్స్ ఆఫ్ verbs అంటే ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎన్ని రూపాలు ఉన్నాయి verbsకి అనేది. ఇఫ్ యూ సీ హియర్, ఓకే, యాక్చువల్గా మనం తెలియచేసే పనిని ఏమంటాము? మనము వర్బ్ అంటే ఏంటి? మనం తెలియచేసే మాటను, మనం పనిని తెలియచేసేదాన్ని వర్బ్ అని అంటారు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు eVidya Bag ఛానల్. ఇన్ టుడేస్ సెషన్ we will discuss about forms of verb. ఓకే, జనరల్గా మీరు ఏ సెంటెన్స్ చూసినా వర్బ్ లేకుండా ఏ సెంటెన్స్ కూడా ఉండదు. ఓకే, వర్బ్ అంటే మనం తెలుగులో ఏమంటాము? క్రియ అని అంటాము. ఓకే, పనిని తెలియచేసే దాన్ని వర్బ్ అని అంటాము. జనరల్గా వర్బ్ లేకుండా అసలు సెంటెన్స్ ఉండనే ఉండదు. ఓకే, సెంటెన్స్ ఫార్మేషన్లో వర్బ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఓకే, వర్బ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ sentence formation, right? Okay, every verb has a 3 forms. Okay, what are they? Every verbs have 3 forms. Then what are they? Ante if you see, first one is present tense, second one is past tense, next third one is past participle. These 3 are the 3 present tense, past tense and past participle. These forms are present for the every verb. Okay, sare. Again, what are the types of the verbs? Ante regular verbs, we have regular verbs, second one irregular verbs, third one unchangeable verbs. Okay, next if you see what mean by regular, irregular, unchangeable verbs. Okay, if you see one example for each, you can understand perfectly. Example manamu regular verbs ki chustunnataithe, if you see admire anedi oka word anamata. Okay, admired, సెకండ్ ఫామ్ దీనికి అడ్మైర్డ్ వస్తుంది, థర్డ్ ఫామ్ కూడా అడ్మైర్డ్ అని వస్తుంది. ఓకే, ఇంకొకటి చూడండి, టీచ్ ఎగ్జాంపుల్. దీనికి సేమ్ రెగ్యులర్ వర్బ్స్కి టీచ్, TAUGHT థాట్, TAUGHT థాట్. ఓకే, మీరు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశారు? మన రెగ్యులర్ వర్బ్స్ని మీరు తీసుకున్నట్టయితే ఈ 2 ఎగ్జాంపుల్స్ చూసారు కదా. ఈ 2 ఎగ్జాంపుల్స్లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటి? ఈ రెగ్యులర్ వర్బ్స్లో అంటే మీ వరకు మీరు ఏం అబ్జర్వ్ చేశారు ఇక్కడ రెగ్యులర్ వర్బ్స్లో? ఓకే, చూడండి, క్రియ రెండవ మరియు మూడవ రూపంనకు ఒకే విధముగా. ఇప్పుడు చూడండి, ఇది ప్రెజెంట్ టెన్స్, ఇది ప్రెజెంట్. ఓకే, ఇది పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ పార్టిసిపుల్. ఇప్పుడు చూడండి, ఇక్కడ డి ఉంది, ఇక్కడ కూడా డి యాడ్ చేశారు. ఇప్పుడు చూడండి, టీచ్ అని అనుకోండి, థాట్. ఓకే, ఇక్కడ కూడా థాట్ వచ్చింది, సేమ్. ఓకే, సో ఇలా వచ్చే వర్బ్స్ని ఏమంటామంటే రెగ్యులర్ వర్బ్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము ఇర్రెగ్యులర్ వర్బ్స్ని తీసుకున్నట్టయితే సెకండ్ని ఇర్రెగ్యులర్ వర్బ్స్.
దీనికి మనకు ఇఫ్ యూ సీ ఎగ్జాంపుల్ రైట్, wrote, written. Next one, come. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇఫ్ యూ సీ దిస్ వన్, come, came, come. ఇవి రెండు కూడా ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఓకే, పాస్ట్ టెన్స్ మరి పాస్ట్ పార్టిసిపుల్ ఇవి రెండు చూడండి డిఫరెంట్గా ఉన్నాయి. రోట్, రిటన్, కేమ్, కమ్. సో వీటిని ఏమంటామంటే ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని అంటాము. అంటే ఇక్కడ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ ఇవి రెండు చూసుకున్నట్టయితే డిఫరెంట్గా ఉన్నాయి. సో వీటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. సరే, వాట్ ఈస్ ద థర్డ్ టైప్ అంటే అన్చేంజబుల్ వర్బ్స్. అంటే ఇక్కడే మనకు దీంట్లో ఈ సెంటెన్స్లోనే అర్థమైపోతుంది. నాట్ చేంజింగ్ అని. ఓకే, అన్చేంజబుల్ వర్బ్స్ ఎగ్జాంపుల్ తీస్తే షట్ ప్రెజెంట్ టెన్స్, షట్ పాస్ట్ టెన్స్, షట్ పాస్ట్ పార్టిసిపుల్. ఓకే, మూడిట్లో ఎలా ఉన్నాయండి? ఇక్కడ మూడు కూడా సేమ్ ఉంది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ నేమ్లోనే ఉంది అన్చేంజబుల్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే కట్, కట్, కట్. మీరు ప్రజెంట్, పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ దేంట్లో తీసుకున్నా కూడా సేమ్ ఉంది కాబట్టి అన్చేంజబుల్ వర్బ్స్ అని అంటాము. ఓకే, మనము కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాము. అన్నిటికీ కూడా ఒక్కొక్క 5 ఎగ్జాంపుల్స్ రెగ్యులర్, ఇర్రెగ్యులర్ వర్బ్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కొంచెం మనం పర్ఫెక్ట్ అవుతాం. ఓకే, ఫస్ట్ వన్కి రెగ్యులర్ వర్బ్స్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఫైనల్గా కొన్ని వర్డ్స్ ఇస్తాను, వాటికి కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఆన్సర్స్. రెగ్యులర్ వర్బ్స్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ యాక్ట్. యాక్ట్ ఇది present tense. What is the past tense? Acted. This one also acted. Past participle also acted. Next చూడండి, what mean by act అంటే ఏంటి? నటించు, నటించెను, నటించెను. ఇదేంటి? నటించు. ఓకే, నెక్స్ట్ చూడండి, అడ్మైర్. ఇంతకుముందే మనము చూసాం కదా అడ్మైర్. అడ్మైర్లో ఏంటి యాక్చువల్గా తెలుగు మీనింగ్ అంటే మెచ్చుకొను, రెస్పెక్ట్ ఇవ్వడం. ఓకే, మెచ్చుకొనడం. అడ్మైర్ యూ, నేను నిన్ను మెచ్చుకుంటున్నాను అని అంటాం కదా, అలా మెచ్చుకొనడంని అడ్మైర్ అని అంటాం. ఓకే, అడ్మైర్డ్, అడ్మైర్డ్. Next one, admired. Again, admired. This is the second example. Next చూస్తే explain. Explain. ఇక్కడ ఏం చేస్తాం? Explained, explained. This is one example. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే introduce, introduced, introduced, introduce, introduced, introduced. ఓకే, ఈ విధంగా మనము రెగ్యులర్ వర్బ్స్ని ఈ విధంగా యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనము రెగ్యులర్ వర్బ్స్ తర్వాత ఇర్రెగ్యులర్ వర్బ్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే అవేక్, అవేక్. ఓకే, సారీ, ఏంటివి? ఇర్రెగ్యులర్ వర్బ్స్.
ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఓకే, వీటికి ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టయితే అవేక్. అవేక్ అంటే ఏంటి? మేల్కొనడం అన్నమాట. మేల్కొని ఉండు. దీనికి ఇర్రెగ్యులర్ వర్బ్ పాస్ట్ టెన్స్ ఏంటి? అవోక్. ఓకే, awake, awoke, awaken. Past participle. Okay, forgive, forgive, forgiven. Forgive, forgave, forgiven. Okay, ఇది past participle. These are the types. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే wear, wore, worn. wear, wore, worn. ఓకే, నెక్స్ట్ withdraw, withdrew, withdrawn. మూడు కూడా వేరే రకంగానే ఉన్నాయి చూడండి, అందుకని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని అంటున్నాం. withdraw, withdrew, withdrawn. ఓకే, వెనక్కి తీసుకోవడం అన్నమాట. వెనక్కి తీసుకొనేను, వెనక్కి. విత్డ్రా అంటే ఏంటి? వెనక్కి తీసుకోవడం. ఓకే, వియర్ అంటే ఏంటి? ధరించడం. ఫర్గివ్ అంటే ఏంటి? క్షమించడం. క్షమించు, క్షమించెను. ఈ విధంగా. నెక్స్ట్ అన్చేంజబుల్ వర్బ్స్కి వెళ్దాము. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనకు పర్ఫెక్ట్ అవుతాం. అన్చేంజబుల్ verbs. Unchangeable verbs. Okay, example, first example, bet. ఇది మనకు ప్రెజెంట్ అయినా పాస్ట్ అయినా పాస్ట్ పార్టిసిపుల్ అయినా కూడా బెట్ అంటే ఏంటి? బెట్ అంటే ఏంటి? పందెం వేయడం. ఓకే, నెక్స్ట్ కట్. మనం పాస్ట్ టెన్స్లో తీసుకున్నా కూడా కట్ అనే అంటాం, కట్టెడ్ అనే అనం అన్నమాట. దీంట్లో కూడా కట్. ప్రెజెంట్ టెన్స్, ఇది ఫస్ట్ ది ప్రెజెంట్ టెన్స్. ఓకే, సెకండ్ వన్ ఈజ్ పాస్ట్ టెన్స్, థర్డ్ వన్ ఈజ్ పాస్ట్ పార్టిసిపుల్. ఓకే, అదే బెట్టెడ్, ఓకే, బెట్టెన్ అట్లా అనమండి. బెట్ అంతే. బెట్టెడ్ కాదు. ఓకే, నెక్స్ట్ వన్ లెట్ ఇవ్వడం. ఇచ్చు. లెట్ అంటే ఏంటి? ఇచ్చు. పుట్ ప్రెజెంట్ టెన్స్లో పుట్టే, పాస్ట్ టెన్స్లో పుట్, పాస్ట్ పార్టిసిపుల్లో కూడా పుట్టేడ్ అని చెప్పి అనము. పుట్. ఓకే, దీస్ ఆల్ ఆర్ అన్చేంజబుల్ వర్బ్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూస్తే కాస్ట్. ఇవన్నీ కూడా ఏంటి? అన్చేంజబుల్ వర్బ్స్ అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇంకా మనం వర్బ్స్, టైప్స్ ఆఫ్ వర్బ్స్, ఫార్మ్స్ ఆఫ్ వర్బ్ చూసాం కాబట్టి ఇప్పుడు ఐ వాంట్ టు ఆస్క్ యూ ఒక 2 ఎగ్జాంపుల్. హర్ట్ ఈజ్ విచ్ వర్బ్? ప్లీజ్ కమెంట్ ఇన్ కమెంట్ సెషన్. హర్ట్ అంటే ఏంటి? బాధ కలిగించడం. దానికి ప్రెజెంట్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ రాయండి. నెక్స్ట్ హైడ్ అనేది విచ్ వర్బ్? హైడ్ అంటే ఏంటి? దాచుట. ఓకే, దీనికి ఇది ప్రెజెంట్ టెన్స్. నేను ఇచ్చింది ప్రెజెంట్ టెన్స్, ఇది కూడా ప్రెజెంట్ టెన్స్. రైట్ డౌన్ దీస్ టూ. హైడ్కి కూడా పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్. ఓకే, నెక్స్ట్ స్టే అనేది విచ్ వర్బ్? ఓకే, దిస్ ఈజ్ ఆల్సో విచ్ వర్బ్ అంటే స్టేకి కూడా పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ రాస్తే మీకు అర్థమవుతుంది. సో టోటల్గా ఫైనల్గా ఇన్ టుడేస్ క్లాస్ వాట్ వీ డిస్కస్డ్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్ అంటే ఏంటి? పనిని తెలియచేయడం. ఓకే, అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఆర్ జనరల్గా వర్బ్ లేకుండా ఏ సెంటెన్స్ కూడా ఉండదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ సెంటెన్స్ వితౌట్ యూజింగ్ ద
Verb is very important in any sentence. So how many types of verbs are there? Regular verbs, irregular verbs, and unchangeable verbs. What mean by regular verbs? Okay, second and third forms means past tense and past participle. If you add d only, and second and third one are past and past tense and past participles are same, we will get. That is nothing but the regular verbs. Irregular verbs means examples: write, wrote, written. Okay, these three forms are different, whereas unchangeable verbs means all three are same. Example: shared, shared, shared. ఓకే, ఇఫ్ యూ ఇన్ దిస్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చాను కదా మీకు ఎగ్జాంపుల్స్ 3 ఇచ్చాను, వీటికి 3 ఫార్మ్స్ రాసి అండ్ ఏ వర్బ్స్, ఏ వర్బ్ ఇది అంటే ఇది రెగ్యులర్ వర్బా, ఇర్రెగ్యులర్ వర్బా, అన్చేంజబుల్ వర్బా అనేది కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ ఇన్ టచ్ విత్ ఈ విద్యాబాగ్ ఛానల్.